and more until you take action, silence you, and help us all to hold fast to beloved Baba until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరుతో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రీతముడు ఆ ప్రభువుతో సహజీవనం సాగించుకునే భాగ్యాన్ని కలిగించడమే కాకుండా మరో 2 ప్రవచన సుమమాలికలు మనకి ఆయన అందించారు. ఆ ప్రీతముడికి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ఈ ప్రవచన సుమమాలికలు మనం చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు బాబా ఇచ్చిన 2, 185, 186 ఈ 2 కూడా గానం చేసుకొని వాటి సారాంశం తెలుసుకొని మనం ముందుకెళ్దాం. 185. చేతన చేతనముల నడుమ అగాధంపై వారధి వేయబడుతుంది. చేతన చేతనముల నడుమ అగాధంపై వారధి వేయబడుతుంది. ఈ ఏకత్వమ చేతనంగా జరుగుటచే లబ్ధి పొందలేరు. ఈ ఏకత్వము అచేతనంగా జరుగుటచే లబ్ధి పొందలేరు. ఇది 185. 186. నిద్రపోయే ముందు ఏమి చేసి ఏమనుభవాలు పొందుతామో, నిద్రపోయే ముందు ఏమి చేసి ఏమనుభవాలు పొందుతామో అదే రీతిలో మరలా ప్రవర్తిస్తూ ఉంటారు మార్పు లేక. అదే రీతిలో మరలా ప్రవర్తిస్తూ ఉంటారు మార్పు లేక. 185, 186 ఈ 2 చరణాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చేతనములు అంటే, చేతనము అంటే స్పృహ కలిగి ఉండుట, అచేతనము స్పృహ లేకుండా ఉండుట. మరో మాటలో చెప్పాలంటే తెలుస్తూ ఉంటుంది, తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి 2 పరిస్థితుల మధ్య అగాధం ఉంటుంది. తెలిసే స్థితికి తెలియని స్థితికి, అంటే చైతన్యం ఉన్న స్థితికి చైతన్యం లేని స్థితికి నడుమ ఒక వారధి వేయబడుతుంది. అక్కడ ఒక అగాధం ఉంటుంది. మనకి పరిణామక్రమంలో రాతిలో చైతన్యం పూర్తిగా ఉండదు, కానీ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది రాయి. అయితే
చైతన్యం ఎంత ఉంటుంది? ఆ దశకి ఎంత ఉండాలో అంత ఉంటుంది, అంతకు మించి ఉండదు. కాబట్టి మిగిలిన దశలన్నీ కూడా 6 దశలు, మొత్తం 7 దశల్లో ఆ 6 దశలు కూడా అచైతన్యమే. ఎంత అగాధం అది! కాబట్టి చేతనములెన్నడుమ అగాధంపై వారధి వేయబడుతుంది. ఈ ఏకత్వము అచేతనంగా జరుగుటచ్చే లబ్ధి పొందలేరు. రాతిలో ఉన్నటువంటి బిందు ఆత్మ రాతితో సంబంధం కలిగి ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ అది దానికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? తెలియకుండా జరుగుతుంది. కాబట్టి లబ్ధి వెంటనే రాదు. దానివల్ల పొందవలసిన ప్రయోజనం ఏదైనా ఉంటే వెంటనే మనం పొందలేము. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో చెప్పుకునేటటువంటి విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి పదజాలంతోనే తెలుసుకోవాలి. ఎక్కువ ముఖ్యంగా గాడ్ స్టేట్స్. అందువల్ల మనకి ఈ చెప్పుకునేటటువంటి మాటల్లో ఎక్కువ కొంచెం టెక్స్టువల్ లాంగ్వేజే ఉంటుంది. ఇక 185 చెప్పుకున్నాం. 186 నిద్రపోయే ముందు ఏం చేస్తే ఏం అనుభవాలు పొందుతామో. సాధారణంగా కళలు అనేవి మన నిత్య కృత్యాలలో మనం చేసేటటువంటి పనులు, తద్వారా పొందే అనుభవాలు, అనేకమైనటువంటి కోరికలు, మనం నెరవేర్చుకోవడం కోసం చేసిన పనులు, ఏవేవో చేస్తామని చెప్పి ఏమీ చెయ్యలేని నిస్సహాయంతో చివరికి మనం బాధపడడం, ఇవన్నీ కూడా కళల రూపంలో మనం నిద్రపోయే ముందు, నిద్ర వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనకి సినిమాలో రీల్లాగా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ విధంగానే ఏ విధంగా అయితే ఏం చేసైతే నిద్రలో కళలు వచ్చేటట్టు చేసుకుంటున్నామో అదే విధంగా మళ్ళీ మనం ప్రవర్తిస్తూ ఉంటాము. మార్పు ఉండదట. ఎందుచేత? ఆయన మనతో నిరంతరం ఉంటున్నాడు. మనం ఆయనతో ఎంతకాలం ఉంటున్నామో మనకు తెలియదు. ఆయనతో ఉండడం అంటే ఆయనతో మాత్రమే ఉండడం. ఇప్పుడు ఈ సహజీవనం ఉందనుకోండి, ఇందులో మీకు ఇంకా ఏ విధమైనటువంటి సంభాషణలు కానీ, సరదా నవ్వులు కానీ, లేదా పాటలు పాడుకోవడం కానీ, లేదా హాస్యంగా మాట్లాడుకోవడం కానీ, ఏదైనా ప్రకటనలు చేసుకోవడం కానీ ఇవేమి ఉండకుండా పూర్తిగా బాబాతో ఉంటున్నాం మనం. ఇలాంటి పరిస్థితి మనకి ప్రతిరోజు ఉండగలగడానికి ఆ ప్రియతముడు మనకి ఈ సహజీవనం అనే అద్భుతమైనటువంటి ఒక ఛానల్. ఈ ఛానల్ ఈజ్ ఎ ఛానల్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వం నుండి మనకి అందినది గనక ఇందులో కేవలం దివ్యత్వ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం, వాటినే తెలుసుకుంటున్నాం, వాటినే అనుభవిస్తూ ఉన్నాం. వీటికి సంబంధించిన కళలు మనకి రావు. ఇంత వేరం ఎందుకు రావు అంటే జన్మజన్మల నుంచి పూర్తిగా మనం
మాయలో, ద్వంద్వంలో మునిగిపోయి ఉన్నాం. ఈ అవతార కాలంలో ఆయన మనల్ని అనుగ్రహించి దగ్గరకు తీసుకున్నాడు కాబట్టి ఆయన నామాన్ని అందించాడు కనుక మనం ఆయనతో ఉంటున్నాం. లేకపోతే మిగతా ప్రపంచంలో ఉన్న మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవించి ఉండేవాళ్ళం. కొంచెం భిన్నంగా మనకి ఉండే అవకాశం రెండు రకాలుగా ఇచ్చాడు. ఒకటి, బాబా ప్రేమికులుగా సెంటర్లో పెట్టుకొని సెంటర్లోకి వెళ్తూ రకరకాల చల్లు అనేకమైన మెసేజ్లు పెట్టుకొని ఇలాగ బతికే ఒక బతుకు ఇచ్చాడు. రెండవది, ఈ సహజీవనంలో మరింక దేంతో సంబంధం లేకుండా పూర్తిగా ఆయనతోనే సంబంధం ఉండే విధంగా ఆయన ఏదైతే ప్రపంచానికి ప్రవచన సారం అందించాడో అందులో ఆయన ఉన్నతమైనటువంటి ఆ జీవితం గురించి తెలుసుకునే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని కల్పించి మనల్ని ఆయనతో మాత్రమే ఉండేటట్లు ఆయన చేస్తున్నాడు. ఇది ఆయన చేస్తున్నాడు తప్ప మన గొప్పతనం కాదు. అందుచేత ప్రాపంచికంగా మన జీవితం ద్వంద్వాల్లో, బంధాల్లో, వ్యామోహాల్లో, ఆకర్షణలో, రకరకాల వ్యవస్థల్లో పడిపోతుంది. కానీ ఈ 60 నిమిషాలు మాత్రం గొప్ప గాడ్ చేస్తున్నాడు మనల్ని. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క 60 నిమిషం కాదు, 60 సెకండ్ కూడా ఆయన లేకుండా ఉండలేని పరిస్థితి మనకు కల్పిస్తున్నాడు. ఆయన ఏమి ఇస్తే ఆయన రుణం తీర్చుకోగలం మన అందరూ చెప్పండి. అందుచేత ఇప్పుడు మనం 185, 186 ఈరోజు బాబా ఇచ్చిన 2 ప్రవచన సుమమాలికల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు వచన సుమమాలికలలోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ వచన సుమమాలికలు ఒక విధంగా మానవ జీవన గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఎంత అద్భుతంగా నిర్దేశిస్తాయంటే అంత అద్భుతంగా నిర్దేశిస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక అనంతత్వం అనే ఒక పేరాలో ప్రవచనాలు 138వ పేజీలో మనం ఫస్ట్ పేరా చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు 2వ పేరాలో ఉన్న విషయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యం యొక్క అనంతత్వం సృష్టిలో జరిగే మార్పుల వల్ల ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటుంది. సృష్టిలో అనుక్షణం కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల వల్ల సత్యం అంటే భగవంతుని యొక్క అనంతత్వం అది ఏమాత్రం కూడా వాటి వల్ల ప్రభావితం కాదు అంటున్నారు బాబా. ఎందుకు ప్రభావితం కాదు? ఇది మాయ, ద్వంద్వం కనుక ప్రభావితం కాదు. సత్యం అనంతం, అవిభాజ్యం, అద్వితీయం. అంచేత ఈ మార్పులు ఆ సత్యాన్ని తాకలేవు. సృష్టిలో జరిగేదంతా ఊహాజనిత అద్భుతమే అయినందున వాస్తవ దృక్పథంలో అదంతా శూన్యమే. సృష్టిలో ఏదైతే జరుగుతూ ఉన్నదో అది ఊహ యొక్క అద్భుతం. అందువల్ల వాస్తవ దృక్పథంలో అదంతా శూన్యమే. లేనిది కాదా జీవితం, లేనిది కాదా జీవితం, ఉన్నది ఒక్కటే శాశ్వతం, లేనిది కాదా జీవితం. జీవితం అంటే 84 లక్షల జన్మలు. అది లేదు. లేనప్పుడు ఉన్నదంతా ఏమిటి? శాశ్వతత్వం, సత్యం, అనంతత్వం. కనుక అదంతా ఊహాజనిత అద్భుతమే.
అంతా శూన్యమే అని బాబా మనతో ప్రస్తావన చేస్తూ, ఉదాహరణకి ఒక భూకంపాన్ని తీసుకుంటే దానివల్ల కలిగే అపారమైన ప్రాణ మరియు ఆస్తి నష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రాపంచికంగా మానవులు దానిని వినాశనకరమైన విపత్తుగా భావిస్తారు. అయినా అలాంటి విపత్తు కూడా వాస్తవపు అంతరంగంలో ఉన్న అనంతమైన సత్యాన్ని తాకలేదు. ఇంత విపత్తు, భూకంపం సర్వనాశనం చేసింది, అది మహా విపత్తు. ఆ విపత్తు సత్యాన్ని ఏమాత్రమైనా టచ్ చేయగలదా? ఏమాత్రమైనా తాకగలదా? తాకలేదు. యావత్తు సృష్టి లయం చేయబడిన అనంతమైన ఆధ్యాత్మిక సత్యానికి ఎలాంటి పరిమితి కానీ లోటు కానీ ఏర్పడదు. పూర్తిగా మాయలో విలీనమైపోయినా లేదా శూన్యంలో కనబడకుండా పోయినా అనంతమైనటువంటి ఈ సత్యానికి పరిమితి కానీ లోటు కానీ ఉండదు. అందువల్ల ప్రాపంచిక దృష్టిలోని గొప్పతనాన్ని విలువలను కొలిచే కొలబద్దను బట్టి ఆధ్యాత్మిక అనంతత్వమును అంతనావేయడం నిష్ఫలమే అవుతుంది. అంటే అనుక్షణం కూడా ఆయన మనకి సత్యం మనకి వంట పట్టేటట్టు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏ సృష్టిని చూసైతే మోసపోతున్నామో, ఏ సృష్టి యొక్క ఆకర్షణకైతే లొంగిపోయామో, ఏ మాయ యొక్క సామ్రాజ్యంలో పూర్తిగా రగ్గిపోతున్నామో, ఏ అహంకారంతో మనం పూర్తిగా దగ్ధమైపోతున్నామో, గ్రహించుకుపోతున్నామో, వాటికి మనం దూరం ఉండాలి, సత్యానికి దగ్గరవ్వాలి అన్న విషయాన్ని మన ప్రభు మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మరొక పేర ఏమిటంటే, సత్యం భవిష్యత్ కాలపు గమ్యం మాత్రమే కాదు, సత్యం అనేది గతించిపోయినటువంటి కాలం యొక్క గమ్యం కాదని అని అంటూ అనంతమైన సత్యాన్ని సత్యం అంటున్నప్పుడు, సత్యము అంటున్న మాట నేను అంటున్నప్పుడల్లా కూడా, బాబా నా చేత అనిపిస్తున్నప్పుడల్లా కూడా భగవంతుడు తీసుకోండి. మీరు అనంతమైన సత్యాన్ని ఒక వస్తువుగా నమ్మి దానిని ఏదో ఒక రాబోయే సమయంలో సాధించాలని, ఆ సాధన కోసమే ఈ జీవితం ఒక మార్గం అనే భ్రమలో ఉన్నవారికి ఆ భ్రమను తొలగించుకోవడం చాలా కష్టమవుతుంది. అనంతమైన సత్యం అది వస్తువు కాదు, దాన్ని ఏదో సాధించాల్సింది మన చేతిలో లేదు. ఆ సాధన కోసం ఈ జీవితాన్ని ఒక సాధనంగా చేసుకోవడం కూడా మన చేతిలో ఉంది. అదంతా భ్రమ. ఆ భ్రమ ఒక విధంగా తొలగించుకోగలిగితేనే, మనం భ్రమ నుంచి బయటకు వస్తేనే సత్యం మనకు గోచరం అవుతుంది, సత్యాన్ని తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భ్రమలోనే ఉండిపోతున్నాం అందరం. కనుక ఆ విషయం ఆయన మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటూ బాబా అంటున్నారు, గతానికి వర్తమానానికి సంబంధించి కూడా ఉంటే అది అనంతం కానేరు. అనంతం అంటే దేనికి సంబంధించింది? అనంతము ఆ మాటలోనే ఉంది. అది వెంటనే కాలచక్రంలోని ఏదో ఒక సమయానికి చెందిన ఒక ఘటనలాగా పరిమితమైపోతుంది. జీవితము ఎప్పుడో సాధించవలసిన దానికే ఉపయోగించే కేవలం ఒక సాధనం మాత్రమేనని తలిస్తే ఈ ప్రస్తుత జీవితంలో ఉన్నది అంతయు వాస్తవిక విలువలను కోల్పోతుంది. ఇది నిస్సందేహంగా ఒక పొరపాటైన భావము. ఇందులో స్పష్టంగా బాబా మనందరికీ విశదపరుస్తున్నారు. కొంతమంది పెద్దవాడు కూడా, వయసు మళ్ళిన వాడు కూడా, తత్వం తెలిసిన వాడు కూడా, శాస్త్రాలు చదివిన వాడు కూడా, ఎవరైనా చిన్నపిల్లలు అంటే చదువుకున్న పిల్లలు భగవంతుడి కార్యక్రమాల్లో పాల్గొంటాము అని అంటే, అంత పెద్దవాళ్ళు కూడా ఎందుకురా నీకు ఇప్పటి నుంచి చదువుకోయా వెళ్ళరా అని గసిస్తారు. నువ్వు తెలుసుకునే సమయం వస్తుందిలే, అప్పుడు తెలుసుకుందువులే అని చులకనగా మాట్లాడతారు. వాళ్ళ పెద్దరికం
ఆ మాటలతో మంట కలిసిపోతుంది. ఎందుచేత బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు అవి ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి నిర్ణయించిన దశలు, భగవంతుడు కాదు. ప్రకృతి యొక్క ప్రభావం వల్లనే మానవుడు ఈ 4 దశలకి లోనవుతున్నాడు. కాబట్టి వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు తాతలు కూడా బాబాలో చాలా మంది వాళ్ళ పిల్లల్ని సెంటర్లకు రానివ్వరు. చదువుకు ప్రాధాన్యత ఇస్తారు, డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తారు, ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇది ఒక విధంగా ఈ పుణ్యభూమి యొక్క దౌర్భాగ్యం. భగవంతుడే 5329 సార్లు నేను ఆవిర్భవించానని చెబితే కూడా మనలో చలనం లేకపోతే అసలు మనం మనుషులమేనా అన్న అనుమానం కూడా వచ్చేస్తుంది. మనుషులైతే ఒక్కసారి ఇది అని తెలియజేయబడితే తప్పకుండా అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనుషుల రూపంలో ఉన్నటువంటి మరబొమ్మలు ఇవి, మాయాబొమ్మలు. కాబట్టి ఇవి ఎన్నాళ్ళైనా కూడా తెలుసుకోలేవు, తెలుసుకోవడానికి అవకాశం కూడా రాదు. ఎందుకంటే ఈ మహామాయ అంత వేరం పోదు. అందుకని మనం ఈ విషయాల్ని చాలా జాగరూకతతో మెలకువతో విని జాగ్రత్తగా జీవన సౌరభాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ అవతార యుగంలో మాత్రమే బాబా మనకి సదవకాశాన్ని మళ్ళీ ప్రసాదించారు. ఆయనతో ఉండే అవకాశం, ఆయనతో హాయిగా జీవించే అవకాశం, ఆయనతో గడిపే అవకాశం. కాబట్టి ఇంత సదవకాశం మళ్ళీ మనం పొందుతామో లేదో తెలియదు. ఎందుకంటే మళ్ళీ పుడతాం, మనం చనిపోయి మళ్ళీ పుడతాం. కానీ చనిపోయి పుడతామన్న సంగతి తెలిసిన మనం ఆ పుట్టుక అన్నది మళ్ళీ మనం అవతార పురుషుడితో సంబంధం కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నిరంతరం బాబా తలపుతో ఉండండి, బాబాతో ఉండండి. అందుకే ఆఖరి క్షణంలో ఎవరైతే నన్ను సాధిస్తారో, గుర్తు తెచ్చుకుంటారో వాళ్ళు నన్ను నా సన్నిధి చేరుకుంటారన్నారు. సన్నిధి చేరుకుంటారంటే ఏ సన్నిధి? మళ్ళీ జన్మెత్తుతాం, కర్మలు ఉన్నాయి కదా, సంస్కారాలు ఉన్నాయి కదా, పుడతాం. కానీ సన్నిధి అంటే మళ్ళీ అవతారుడికి కలుసుకునే అవకాశం వస్తుంది. మరొక సందర్భంలో బాబా ఇంకా స్పష్టంగా చెప్పారు, నువ్వెక్కడైతే నాతో ఆగిపోతావో నెక్స్ట్ జన్మలో నీకు ఎక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను అన్నాడు. అందుచేత ఈ రెండు కూడా వరాలు. ఈ వరాలతో నాకేం పని, దృష్టి పట్టిపోయినటువంటి నా కర్మ జీవితాన్ని నేను అనుభవిస్తానన్న వాడికి ఇవి వర్తించవు. కాదు, బాబా వచ్చారు, మనకి చక్కని అవకాశాన్ని ఖచ్చితంగా ఎక్కడైతే మనం బాబాతో ఆగిపోతామో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా అది స్త్రీ జన్మైనా పురుష జన్మైనా ఆయనతో మనం దగ్గర అయ్యేటువంటి అవకాశాన్ని ఇస్తాడు ఆయన. అది అక్కర్లేదు అనుకుంటే ఈ కార్యక్రమాలు మనం చేయక్కర్లేదు. అది కావాలి అనుకుంటే ఈ సహజీవనం మాత్రం ఇది అన్ని కార్యక్రమాలు లాంటిది కాదు. కేవలం బాబాతో, బాబా యొక్క వాక్కులతో, ఆ వాక్కుల వర్ణనతో, ఆ వర్ణనలో ఉన్న రహస్యాలతో ఇలా మనం జీవిస్తున్నాం. ఇలాగా ఎక్కడ కూడా జీవించడానికి మీకు అవకాశం ఉండదు, రాదు. అందువల్ల ప్రియమిత్రులారా,
ఆలోచించుకొని బాబాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, బాబా నామస్మరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆయనతో చనిపోయే ముందు ఆయన మన ధ్యాసలో ఉండాలి, మనం ఆయన ధ్యాసలో ఉండాలి. ప్రాణం పోతే బాబా అనో మెహర్ బాబా అనో మన ప్రాణం పోయినాడే మన జన్మలకి ఒక విధంగా సౌభాగ్యం వస్తుంది. అందుచేత ప్రియమిత్రులారా, ఈ ప్రవచనాల్లో ఉన్నవి సామాన్యమైన విషయాలు కావు, అనన్య సామాన్యమైన విషయాలు. అవి మీరు దయచేసి ప్రేమతో అర్థం చేసుకొని ఆ దిశ వైపు ప్రయాణం చేయాలని ఈ పనిముట్టు కోరుకుంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక ప్రభువు యొక్క అతి దివ్య చరిత్ర. ఆ చరిత్రలో మనం నిన్న 3451వ పేజీలో ఆఖరి పేర మనం చదువుకున్నాం. ఆ పేర మళ్ళీ చదువుకొని ముందుకు వెళ్దాం. ఈ సమావేశం ముగిసిన కొద్ది కాలంలోనే కాంబులే భార్య లీలావతి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబా ఆ బిడ్డకు మెహర్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ విధంగా 1948లో బాబా పేదవారికి ప్రసాదం పంచిపెట్టాక కాంబులే కూడా బాబా ప్రసాదాన్ని అందుకున్నాడు. అయితే ఆ ప్రసాదం అతనికి 6 ఏళ్ల తరువాత దక్కింది. అక్కడికి మనం ఆపుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి బాబా మనకు అవకాశం ఇస్తున్నారు. రంజు అబ్దుల్లా కుటుంబ సభ్యులంతా బాబాను ప్రేమిస్తారు. తన కుటుంబ సమస్యలపై రంజు ఎప్పుడు బాబా సలహాను కోరుతుంటాడు. 2 ఏళ్ల క్రితం 1946లో రంజు అతని కుటుంబం నాసిక్ విడిచిపెట్టి అహ్మద్ నగర్కి మారిపోయారు. అతనికి 7 సంతానం, 5 కొడుకులు, డాడు, బిగ్గు, ఆలీ, మెహరు, అతన్ని మెహర్ అహ్మద్ కూడా అంటారు, మరియు ఈషా, ఇంకా 2 అమ్మాయిలు. అంటే 7 సంతానం. ఇక్కడ మీకు చిన్న విషయం అంటే చెప్పకూడదు కానీ చెబుతున్నాను. రంజు ఒక్కడే కాదు, బాబాతో మన కుటుంబం యొక్క విషయాలు చెప్పుకోవడం రంజు ఒక్కడే కాదు, మనం కూడా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకుంటే ఆయన వింటాడు, వెంటనే జవాబిస్తాడు. అంటే అనేక 68 నుంచి ఈ క్షణం వరకు ఆ ప్రభువుతో ఎన్ని అనుభవాలు అనుభవించబడ్డాయో ఈ పనిముట్టు చేత కొన్ని జ్ఞాపకమే లేవు, కానీ జ్ఞాపకం ఉన్న కాడికి చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను మీకు. ఇదేం ఎంత కాదు, కానీ ఆయనతో ఉండడం వల్ల మాత్రమే మనకు ఆ పరిస్థితి వస్తుంది. మీరు కుటుంబాన్ని, వ్యవస్థని డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ, మన యొక్క బాధలకు ప్రాధాన్యత ఇస్తూ, మన యొక్క కోరికలకు ప్రాధాన్యత ఇస్తూ, మనకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ బ్రతికినంత కాలం కూడా బాబా మన యొక్క కుటుంబ సమస్యలు చెప్పినా వినడు, పట్టించుకోడు. కేవలం ఆయన కోసం జీవిస్తూ, ఆయన మాటలతో ఉంటూ, ఆయన సంకీర్తనతో ఉంటూ, ఆయన యొక్క స్మరణలో ఉంటూ, ఆయన యొక్క విషయాలను వింటూ, నిరంతరం ఆయన చింతనలో ఉన్నవాడికి మనం మన కుటుంబ సభ్యులు బాబాతో చెప్పము అనుకున్న అడిగి మరీ ఆయన చెప్పించుకుంటాడు. అంతేకాదు ముందుగానే ఇలా జరుగుతుందని చెప్తాడు. అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ పనిముట్టు జీవితంలో. అందులో అంటే కొన్ని ర్యాంక్ ఎక్స్పీరియన్స్ ఇది. మీ అందరితో పంచుకుంటే బాబాతో పంచుకున్నట్టే. ఆయన మళ్ళీ ఇలాంటివి చెప్పొద్దన్నాడు, ఆయన ప్రాధాన్యత ఇవ్వద్దన్నాడు. కానీ మీకు రంజు ఒక్కడే కుటుంబ సమస్యలు చెప్పుకోక్కర్లేదు, మనం అందరూ చెప్పుకోవచ్చు. కానీ అంత ఓపిక మనకెక్కడిది? మనలో మనం చర్చించుకుంటే మన టైం అయిపోతుంది.
నాకు పుట్టిన బిడ్డల్లో చక్కగా పాడేటటువంటి ఒక పాప ఉండేది, మెహర్వాణి దాని పేరు. మెహర్ శాంతి పెద్ద పిల్ల, మెహర్వాణి చిన్నపిల్ల. అది చక్కగా పాడింది, చాలా అద్భుతంగా. బాబా ఒక ట్యూన్ ఇచ్చి ఒక సాహిత్యం రాయిస్తే నాన్న దారాన్ని కూర్చోబెట్టి అది దానికి ఒక్కసారి చెబితే చాలా అద్భుతంగా పాడింది, సంగీతం నేర్చుకుంది. ఆ బిడ్డని వివాహమై 2 బిడ్డలు పుట్టిన తరువాత దానికి ఆ భర్త కొంచెం మనిషి మారి మాకు వాళ్ళకి రాకపోకలు లేకుండా చేశాడు. సరే, అయితే బాబాకి విషయం చెప్పి, బాబా ఇలా రాకపోకలు లేకుండా చేసావు కదా, ఎలాగ బాబా నా బిడ్డ, అది నీకు సంకీర్తనలు చేస్తా చాలా అద్భుతంగా, మరి దాన్ని నేను కలుసుకోకుండా నా చేత నువ్వు రాయిస్తున్నటువంటి ఆ గీతాలు దానికి చెప్పకుండా ఎలాగ ఉండగలను బాబా అంటే అన్నాడు. ఏమన్నాడు తెలుసునా మీకు? చూడరా, అది నీకు ఉండదు. నువ్వు నా కోసం ఆలోచించు, ఆ పిల్లని నాలోనే చూసుకోవాలి. ఒక అనుభవాన్ని కలిగించాడు ఆయన. ఆ అనుభవం కలిగించిన 2 రోజులు కాకముందే ఆ బిడ్డ చనిపోయింది. మీకు ఒకటే చెప్తాను వినండి, మనం ఆయనకి ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా మన అన్ని విషయాలను పట్టించుకుంటాడు. అన్ని విషయాలు కూడా మనకి ప్రాధాన్యత, మన కుటుంబానికి ప్రాధాన్యత, మన విషయాలకి ప్రాధాన్యత, మన కోరికలకి ప్రాధాన్యత, మన అవస్థలకి ప్రాధాన్యత, మన తాపత్రయాలకి ప్రాధాన్యత పట్టించుకోడు. అందుచేత రంజు కుటుంబ సమస్యలపై ఎప్పుడూ బాబా సలహా కోరుతుంటాడంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. బాబా కోసం మాత్రమే జీవించే ప్రతి ప్రేమికురాలా పనిచేయచ్చు. కానీ మనం బాబా కోసం బతుకుతున్నాం ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. మనకి తెల్లవారితే బాబా, రాత్రి వరకు బాబా, రాత్రి నిద్రలో బాబా, ఇలా 24 గంటలు బాబాతో ఉండగలగాలి. ఆ చనువు రావాలన్నా, ఆ చనువుతో అడగాలన్నా మనం అలా ఉన్నాం కదా. కాబట్టి మనకు ఆ చనువు ఇవ్వడం, ఇది సత్యం. ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, ఆలీ హై స్కూల్ చదువు పూర్తయ్యాక రంజు అతన్ని ఒకరోజు బాబా వద్దకు ఐస్ ఫ్యాక్టరీ బంగళాకు తీసుకొచ్చారు. నీవు ఇంకా చదవాలి అనుకుంటున్నావా, కాలేజీకి వెళ్ళాలని ఉందా అని బాబా ఆలీని అడిగాడు. ఆలీ లేదని చెప్పగా, అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బాబా అడిగారు. ఖచ్చితంగా చెప్పలేను, ఏం చేయాలని అనిపిస్తే చేస్తాను అని ఆలీ బదులు చెప్పాడు. అలా చేసావంటే గోతులో పడతావు, నేను చెప్పినట్టు చెయ్యి అని బాబా సలహా ఇచ్చారు. మరొక గమ్మత్ ఏంటంటే, ఆ పిల్ల చనిపోక ముందు మా పెద్ద పిల్ల ఇంటికి శాంతింటికి వెళితే, ఆ చిన్నపిల్ల మూడో పిల్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల ఎక్కడికి వచ్చింది. అనుకోకుండా ఆ రోజుతో బాబాతో ఉన్నాం మేము. ఆ రోజు ఆ పిల్ల ఎక్కడికి వస్తే, తల్లి ఫోన్లే ఇంటికి రావద్దు అనేసాడు మీ ఆయన, నేను రాను, పోనీ బాబా కార్యక్రమం పెట్టుకుంటే నీకు మంచిదిరా నాన్న అని అంటే, ఆయనకి ఇష్టం లేదు నాన్న, నేను పెట్టను నాన్న అనేసి. మరి పోనీ మరొక మాట చేయమ్మా, నువ్వు కొంత రోజులు మన ఇంటికి వచ్చి ఉండమ్మా అంటే దానికి కాదనిస్తుంది. ఇంచేత జరగవలసింది ఉంది. అంటే ఆయన మనల్నే కాదు వాళ్ళు కూడా గాడు చేస్తుంటాడు. అంచేత అలా చేసామంటే గోతులో పడతావు, నేను చెప్పినట్టు చెయ్యి అని బాబా సలహా ఇచ్చారు. అలా చేస్తే నేను నా స్వేచ్ఛను పోగొట్టుకుంటాను, మా నాన్న మాదిరి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆలీ ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. బాబాతో ఎప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్టు మాట్లాడకూడదు. చాలా మంది కాపాడుతుంది. మనం మా పాప అంత ప్రమాదం ఉంటుంది, కాపాడేవా అని అడగడం, లేకపోతే సమయానికి ఏమైనా సాయం చేస్తున్నావా అని అడగడం.
ఎందుకు చెయ్యాలండి? మనం వాగ్గేయకారులమా? ఆ ప్రభువు కోసమే పూర్తిగా జీవనాన్ని అర్పణ చేసామా? ఆయన కోసమే జీవిస్తున్నామా? నామస్మరణ చేస్తున్నామా? ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా? ఏమీ చెయ్యని మనకెందుకండి ఆయన చెయ్యాలా? మనకు సిగ్గుంటే ఆ మాట అన్నాం. అందుచేత నీవు దేనినైతే స్వేచ్ఛ అనుకుంటున్నావో నిజానికి అది స్వేచ్ఛ కాదు, అది ఒక బందీఖానా. నా సలహాను పాటిస్తే నీవు నిజంగా స్వతంత్రుడవుతావు అని బాబా చెప్పారు. ఆలీ ఒప్పుకున్నాడు. మెహరాబాద్లో 6 నెలలు సెలవు తీసుకోమని బాబా ఆలీకి చెప్పారు. ఆ తరువాత అతనికి నాసిక్లోని సరోష్ మోటార్ వర్క్స్ లో ఉద్యోగం ఇప్పించారు. గతంలో తన సోదరుడు దాడు బగ్గుతో ఆలీ బాబా వద్దకు ఇప్పుడు వెళ్ళేవాడు. బాబా అప్పుడప్పుడు వాళ్ళని ఏదో విషపైన వేచి ఉండమనేవారు. వాళ్ళు ఆ సమయంలో సినిమాకు వెళ్లే ఆలోచనలో ఉండేవాళ్ళు. బాబా ఆదేశాలని పాటించడం వల్ల ఎవరైనా తమ వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవాల్సిందే అని ఆలీ నమ్మేటట్టుగా ఇటువంటి పరిస్థితులు దోహదపడ్డాయి. జాగ్రత్తగా వినండి. బాబా ఆదేశాలని పాటించడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది. మరి నీ ఇష్టం అంటూ ఉండదు. నువ్వెవరికి కూడా చేద్దామంటే పనికిరాదు. ప్రతిదీ బాబా మీదే ఒక విధంగా ఆయన విన్నవించుకుంటూ, అర్థించుకుంటూ, అభ్యర్థించుకుంటూ, బ్రతిమాలుతూ చెప్పుకొని నువ్వు చేయవలసిందే. ఒక ఆయన ఎప్పుడు అన్నాడు, కొంచెం మంచివాడే కానీ కోపిష్టి. వాళ్ళ అమ్మాయి తప్పైంది. మన బాబాల వరుస, నేను చెప్తున్న విషయాలని బాబాల వరుసలే, బైవాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళ అమ్మాయి తప్పైంది. తప్పితే ఏంటండి ఈ బాబా, చూడండి ఇన్నేళ్ళు పెంచిన అమ్మాయి తప్పైంది, మరెందుకండి ఈయన అన్నాడు. కోపం వచ్చింది నాకు, చాలా కోపం వచ్చింది. ఏమండి, మీరు బాబాలు అవడానికి ఎవరి కారణం? మీరా బాబాయా అన్నాను. కొంచెం ఆలోచించి చెప్పండి, తొందరపడిపోకండి. మీరు బాబాలవరుగా మారడానికి బాబా కారణమా, మీరు కారణమా అని అడిగారు. దీనికి కరెక్ట్గా చెప్పలేనండి అన్నాడు. అయితే నేను చెప్తాను వినండి. మిమ్మల్ని బాబా ప్రేమికుడుగా చేసింది బాబాయే. బాబాయే చేస్తాడు, ఇంకెవరు చేయదు. మరి బాబా ప్రేమికుడు బాబా చేశాడు అనేటటువంటి విషయం మీకు తెలియనప్పుడు ఏది జరిగినా ఆయన చేశాడని మీరు ఎలాగంటారు? పెద్దవాడు ఆయన నాకన్నా. అంటే మీరు వేసండి ఎప్పుడు మాట తొప్పడతారండి అని అన్నాడు. తప్పు కాదండి, ఒకసారి ఆలోచించండి. నువ్వు బాబాని ఇష్టపడి ప్రేమించావా, ఇష్టపడి స్మరిస్తున్నావా, ఇష్టపడి ఆయన నామం చేస్తున్నావా, ఇష్టపడి ఆయన యొక్క పనులన్నీ కింద అవుతున్నావా, లేదు ఇష్టపడక చేస్తున్నావా? ఇష్టపడి చేసినప్పుడు ఎంత కష్టమైనా భరించాలి, అది ప్రేమ. ఇష్టపడి చేస్తున్నప్పుడు ఎంత నష్టం వచ్చినా భరించాలి, అది ప్రేమ. ఇష్టపడి చేస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరు చచ్చిపోయినా సరే హ్యాపీగా బాబా ఇచ్చిగా భావించి ఆనందంగా ఉండాలి, అది ప్రేమ. మీ బిడ్డ కనబడినంత మాత్రం చేస్తే మీరు ఎంత ఆయన్ని విమర్శిస్తున్నారే, ఇంకా అంతకంటే పెద్ద జరిగితే ఇంకెంత విమర్శిస్తారో మీరు? బాబా కోసం బతకడం అంటే అన్నిటినీ కూడా వదులుకొని ఆయనతో ఉండడం, అంతేగాని అన్నిటితో సంబంధం పెట్టుకొని ఆయనతో ఉంటే పనికిరాదు. లీవ్ ఆల్ అండ్ లివ్ విత్ మీ అంటాడు బాబా ఒక చోట. లీవ్ ఆల్, లివ్ విత్ మీ అంటాడు. అంచేత మన అవగాహనలో లోపం ఉంది, మన అనుసరణలో లోపం ఉంది, మనం అన్వయించుకోవడంలో లోపం ఉంది. మనలో లోపం పెట్టుకొని ఆయన కంటే అది ఇంకా మహా అపరాధం అవుతుంది. అందుచేత మార్చి 14,
ఆదివారం నాడు బాబా కొద్దిమంది స్త్రీ పురుష మండలితో బొంబాయి వెళ్ళారు. స్త్రీ మండలి వాళ్ళు ఆర్నవాస్తో కలిసి నారీమన్ అపార్ట్మెంట్లోని 69C ఆషియానాలో ఉన్నారు. సోదరు జాల్ ఆది సీనియర్ బైబిల్తో కలిసి మ్యారేజీ ఇంట్లో బాబా ఉన్నారు. స్త్రీలు తన ఇంట్లో బస చేసినందువల్ల నారీమన్ కూడా పురుష మండలితో పాటు మ్యారేజీ ఇంట్లోనే ఉన్నాడు. బొంబాయిలో బాబా తన మస్సు కార్యక్రమాన్ని మార్చి 15 నుండి ప్రారంభించారు. 11 మంది మస్సులతో సాంగత్యం చేశారు. అందరినీ బాబా మొదటిసారిగా కలుసుకొని సాంగత్యం చేశారు. మార్చి 15న పెద్ద వయసులో ఉన్న పఠాన్ మస్సును బాబా కలిశారు. అతని పేరు హాజీ నూర్ అహ్మద్. ఇతడు చాలా ఏళ్ల క్రితం బొంబాయి శివారు ప్రాంతమైన కుర్లాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తన విద్యార్థులకు ఖురాన్ను కూడా బోధించేవాడు. ఒకరోజు భగవత్ ప్రేమానుభవంతో పారవస్యానికి లోనై ఆ విభ్రమ స్థితిలోనే పాఠశాల విడిచి వెళ్ళిపోయాడు. సుమారు 12 సంవత్సరాలు దిగంబరిగా తిరిగి చివరికి బేండీ బజార్లో స్థిరపడ్డాడు. కొన్ని సంవత్సరాల తరువాత మక్కా యాత్ర చేసి వచ్చాక ఇతడు సాలిక్ లక్షణాలతో ప్రవర్తించాడు. ఎంత ఉంది జీవితం. ఎంతో మనసబడితే తప్ప భగవద్ అనుగ్రహం రాదు. సర్కనాచ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనే చిలక పలుకులు పలుకుతూ ఇంటికి అంకితం అయిపోయి, బాధ్యతలకు అంకితం అయిపోయి, కోరికలకు అంకితం అయిపోయి, మన ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తూ ఏదో మనకు నచ్చితే నామం చేసినట్టు, నచ్చినట్టు కార్యక్రమాలకు వెళ్ళినట్టు ఇలాగే విచ్చలవిడిగా తిరుగుతూ మనం బాబాని ఎలా అడగగలం? ఏదైనా ఎక్కడ మనకు అవకాశం ఉంటుంది చెప్పండి? నువ్వు ఏదో 4 భజనలకు వెళ్ళి 4 పాటలు పాడేసి 4 కార్యక్రమాలకు వెళ్తే నువ్వు గొప్పవాడే అయిపోతే చాలా 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 దురదృష్టకరమైన జీవితాలు మనవి. ఈ జీవితాలను గొప్ప అయిపోతున్నాం మనం. నెక్స్ట్ పేర షా సాహెబ్ అనే సూక్ష్మ చైతన్యపు మస్సుతో కూడా బాబా సాంగత్యం చేశాడు. కిళ్ళీలు నమలం అంటే ఈ మస్సుకు మహా ఇష్టం. చూడడానికి చాలా అసహ్యంగా మురికిగా కనబడిన ఇతని కళ్ళు చాలా కాంతివంతంగా ఉండి తనలోని అద్భుతమైన ఆంతరిక ఆనందాన్ని బహిర్గతపరిచేవి. ధునీవాలా బాబా సూక్ష్మ చైతన్యంలో ఉన్న మస్తు. వీధిలోనే ఇతని నివాసం. పక్కనే చెత్తంతా సేకరించి గుట్టగా వేసుకునేవాడు. కౌపేనం తప్ప ఒంటి మీద మరే విధమైన బట్ట ఉండేది కాదు. అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉంటూ సాధారణంగా తను వెలిగించిన ధునికి ఎదురుగా కూర్చునేవాడు. మస్తుల జీవితాలు మనకి ఎందుకు బాబా చెప్తున్నారో కొంచెం సూక్ష్మ దృష్టితో ఆలోచించండి. మరొక దురదృష్టకరమైన విషయం అంటే సంకటం వచ్చి బెడ్ మీద ఉన్నా ఇంకా ఇంటి ఆలోచనలే. ఇప్పుడు చచ్చిపోతారని ఆయన డాక్టర్ నిర్ణయం చేసినా ఇంకా భౌతిక ఆలోచనలే. అప్పుడు సర్వాల ఆలోచనలే. ఇంత దౌర్భాగ్యపు బ్రతుకుతూ నేను బాబా ప్రేమికుడిని అని చెప్పుకోవడానికి ఆ నోడికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కాదు. నెక్స్ట్ పేద మార్చి 17న అహ్మద్ మస్తాన్ను బాబా కలిశారు. అతను నడుము చుట్టూ గోనె సంచి తప్ప మిగతా శరీరం అంతా నగ్నంగా ఉంచుకునేవాడు. ఊహించడానికే దుర్భరమైన ప్రదేశం ఇతని ఆవాసం. రోడ్డు పక్కన ఉన్న మూత్ర విసర్జన ప్రదేశంలో ఉండేవాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యూరినల్స్ ప్లేస్ ఆఫ్ యూరినల్స్. బొంబాయిలో ఈ మస్తు కార్యక్రమం ముగియగానే స్త్రీ పురుష మండలితో కలిసి మార్చి 20వ తేదీన బాబా అహ్మద్ నగర్ చేరుకున్నారు. రాత్రిపూట గ్యారా కాటేజీకి వెళ్ళి నిద్రపోవడం అనే పద్ధతిని బాబా తిరిగి కొనసాగించాడు. కానీ ఈసారి చంద్రభాను అనే పని కుర్రవాడిని రాత్రి కాపలా పనికి పురమాయించారు. 25 ఏళ్ల భగీరథ్ తివారీ బాబాతో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాడు. బాబా సలహా మేరకు ట్రక్కు డ్రైవర్గా పనిచేసి తన సొంత ట్రక్కును కొనుక్కున్నాడు. అతనికి వివాహం ఏర్పాటు చేశారు. 1948లో కోకిలా అనే 14 ఏళ్ల అమ్మాయితో తివారికి వివాహం జరిగింది. బాబా ఆ యువజంటను ఐస్ ఫ్యాక్టరీ బంగ్లాలోని ఒక భాగంలో ఉంచారు.
మండలి వారు నూతన వధూవరులకు వంటశాల నుండి భోజనం పంపించేవారు. ఇంటిని ఎలా సర్దుకోవాలో బాబా స్వయంగా కోకిలకు చూపించేవారు. చూడండి, కంపాషనేట్ ఫాదర్ ఆయన, ఈజ్ ఫాదర్ ఆఫ్ కంపాషన్. కొత్త నూతన ఇల్లాలికి ఇంటిని ఎలా సర్దుకోవాలో బాబా స్వయంగా కోకిలకు చూపించేవారు. ఒకసారి కోకిల కాళ్ళకి చెప్పులు లేకుండా కాంపౌండ్ బయట గిన్నెలు వంట పాత్రలు తోగుతుంది. బాబా చూసి, కోకిల, కాళ్లకు చెప్పులు ఉంచుకోవడం నేర్చుకో. చెప్పులు లేకుండా పాదాలని మట్టిలో పెట్టి పనిచేస్తుంటే పాదాలు పాడవుతాయి అని చెప్పారు. మంచి ఇల్లాలిగా ఎలా ఉండాలో బాబా ఆమెకు నేర్పేవారు. ఎప్పుడైనా ఏదైనా వస్తువు చిందరవందరగా కనబడితే బాబా దాన్ని తీసి అది ఉండవలసిన చోట్ల పెట్టేవారు. ప్రాక్టికల్ అవతార్ మెహర్ బాబా ఈజ్ నాట్ థియరిటికల్ అవతార్. పెళ్లి సమయానికి కోకిల చాలా చిన్నది. తన హై స్కూల్ చదువు పూర్తి చేయాలని గ్వాలియర్ లో హిందీ మాట్లాడేది, కానీ అహ్మద్నగర్ లో మరాఠీ మాట్లాడతారు. బాబా ఆమె కోరికను అంగీకరించి సరోష్ పలుకుబడి ద్వారా కోకిలను ఒక స్కూల్లో చేర్పించారు. ఆమెను రోజు ఉదయం టాంగాలో తీసుకెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి తీసుకురావాలని భగీరథ్ను బాబా ఆదేశించారు. స్కూల్లోని మిగతా ఆడపిల్లలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రోజు కోకిలను స్కూలుకు తెచ్చి తీసుకెళ్తుంది ఎవరు అని అడిగేవారు. ఆమెను ఆట పట్టించి నవ్వుకునేవారు. చివరికి ఇంకా చదువుకోవాలన్న ఆశ కోకిలలో పూర్తిగా మాయమైంది. బాబా అప్పుడప్పుడు స్త్రీలను సరోష్ సినిమా హాల్కి తీసుకువెళ్లేవారు. వాళ్ళ కోసం సరోష్ ప్రత్యేకంగా ఉదయం 6 గంటలకే ప్రదర్శన ఏర్పాటు చేసేవాడు. థియేటర్లో కేవలం వాళ్లే ఉండి హాల్ తమదే అన్నట్టుగా అనిపించేది. బాబాతో సినిమాకు వెళ్ళడం తలనొప్పిగా పరిణమించేది. అందరూ ఉదయం 5 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి తోడు హైదరాబాద్ లో ఉన్న స్త్రీ మండలిని, అహ్మద్నగర్ లో ఉన్న ఇతర స్త్రీలను కూడా సినిమాకి రమ్మని ఆహ్వానించేవారు. వీరిలో అక్బర్దస్ లో ఉన్న సాతా కుటుంబం, దమానియా కుటుంబంలోని స్త్రీలు కోకిల, రుస్తుం కాక, భార్య కాకు, గుల్మాయి, ఆమె కూతురు ఫిరోజా, సరోష్ భార్య వీలు, గోహర్ తల్లి ఖర్షద్, మరికొంతమంది ఇతర స్త్రీలు ఉండేవారు. ఇలా బయటకు వెళ్ళడంలో వీళ్ళకు కూడా పెద్దగా సంతోషం కలిగేది కాదు. ఎవరెవరు సినిమాకి వెళ్ళాలో తెలిపే జాబితాలో తప్పకుండా ఎవరిదో ఒక పేరు ఉండేది కాదు. కొద్ది రోజుల ముందరే ఈ లిస్టును ఆది సీనియర్కు బాబా పంపించేవారు. కావాలనే బాబా ఎవరిదో ఒక పేరు లేకుండా పంపించేసేవారు. బాబా విధానాలు అందరికీ తెలుసు. దీంతో ఆడవాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగేది. ఆ విధంగా వినోదం కోసం ఏర్పాటు చేసిన ఈ బాహ్య విహారం పాడయ్యేది. తత్ఫలితంగా ఉదయాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శన డాన్ ప్రీమియర్ అంటే స్త్రీలలో ఎవరికి ప్రత్యేకమైన కుతూహలం ఉండేది కాదు. సరోష్ సినిమా హాల్లో రుస్తుం కాక, హాతీచార్ ప్రొజెక్టర్ నడిపేవారు. ఇతను 1925 నుండి మెహర్ బాబా పరిధిలో ఉన్నాడు. అతని భార్య కాకు కూడా అలాగే బాల్యం నుండి గురుదేవుని పరిధిలో ఉంది. వారి ఇంట్లో ఎప్పుడూ బాబా గురించే మాట్లాడుకునేవారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. కాకు కూడా అలాగే బాల్యం నుండి గురుదేవుని పరిధిలో. బాబా మనకి గురుదేవుడు అంటే, గురువు అంటే చీకటిని పారదోలేవాడు అని అర్థం. ఆ పని ఎవరు చేస్తాడు? దేవుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి గురుదేవుడు అనే పదం మన తెలుగు వాళ్ళం ఎక్కువ వాడతాం. ఈ గురుదేవుడు అనేటటువంటి మాట మనం ఎప్పుడైనా బాబా గారు ఉన్నప్పుడు అలాంటి అనుభవం మనం పొందామా? అలాంటిది ఏదైనా కలిగిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరైనా సరే నీకు అసలు గురుదేవుడు అన్న భావన లేకపోతే నీ చీకటి ఎవరు పాల్గొవుతారు? బాబా గురువు కాదు, దేవుడు. కానీ నీకు గురుదేవుడు. గుర్తుపెట్టుకోండి, బాబా గురువు కాదు, దేవుడు, దేవదేవుడు, దేవుడికే దేవుడు. కానీ నీకు గురుదేవుడు అవ్వాలి. ఆ గురు దృష్టి నీకు ఉండాలి. బాబా మీద గురు దృష్టి లేకపోతే చాలా మంది దృష్టి నీ మీద పడుతుంది. నీ దృష్టి కూడా చాలా మంది గురువుల మీద పడుతుంది.
సరోజ్ సినిమా హాల్లో రుస్తుం కాక హాతీదార్ ప్రొజెక్టర్ నడిపేవారు. ఇతను 1920 నుండి మెహర్ బాబా పరిధిలో ఉన్నాడు. అతని భార్య కాకు కూడా అలాగే తన బాల్యం నుండి గురుదేవుని పరిధిలో ఉంది. వారింట్లో ఎప్పుడు బాబా గురించే మాట్లాడుకునేవారు. ఎంత బాగుంది చూడండి వినడానికి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ బాబా గురించే మాట్లాడుకునేవారు. వారింట్లో ఎప్పుడూ బాబా గురించే మాట్లాడుకునేవారు. ఆ మాట వినడానికి ఎంత హాయిగా ఉందో చూడండి. అసిస్టెంట్ ఆపరేటర్ ఒక క్రిస్టియన్, పేరు భాస్కర్ రావు పవార్. రుస్తుం కాక అతనికి బాబా గురించి చెప్పేవాడు. కానీ అతనికి బాబా వంటి వ్యక్తుల పట్ల విశ్వాసం లేదు. రుస్తుం కాక అతనితో ఒకసారి వెళ్ళి, నీవు మెహర్ బాబాను దర్శిస్తే నేను చెప్పింది యథార్థమని నువ్వే గ్రహిస్తావు అని చెప్పాడు. నాకేమి కనిపిస్తుంది అని పవార్ అడిగాడు. నేను ఏ వ్యక్తి పాదాలకు ఎప్పుడూ ప్రణమిల్లలేదు, కారణం ఏమిటో నాకు తెలియదు. కానీ మెహర్ బాబా పాదాలకు ప్రణమిల్లడానికి ఎప్పుడూ వెనుకాడును అని రుస్తుం కాక బదులు చెప్పాడు. పవార్కి నమ్మకం కుదరలేదు. ఇది నా మతానికి విరుద్ధం. ఎంతటి వాడైనా ఎవరైనా నేను ఏ వ్యక్తికి ప్రణమిల్లను. ప్రజల చేత తన పాదాలను ప్రణమిల్లేటట్టు చేసే మెహర్ బాబా చాలా ఘోరమైన పాపానికి ఒడిగొడుతున్నారు. భగవంతుడు తప్పకుండా అతన్ని శిక్షిస్తాడు అని పవార్ చెప్పాడు. చూసారా? ఒకరోజు ఉదయం బాబా స్త్రీలను సినిమా హాల్కి తీసుకొచ్చారు. బాబా ఇచ్చిన నిశ్చిత ఆదేశం ప్రకారం ఆ సమయంలో ఎవరో అక్కడ ఉండకూడదు. పవార్ ప్రొజెక్టర్ ఉన్న గదిలో ఉన్నాడు. అనుకోకుండా అతను ఒకసారి బయటకు వచ్చాడు. బాబా ఆ సమయంలో సరోజ్తో గేటు వద్ద ఉన్నారు. బాబాను చూసిన మరుక్షణం పవార్ వెళ్ళి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని లేవనెత్తి, ఈ మధ్య నేను ఎవరిని నా పాదాలు తాకనివ్వలేదు. నీవు ఈ రోజు ప్రేమతో నా పాదాలు తాకావు, కానీ అది నా కార్యక్రమానికి భంగం కలిగించింది. ఇప్పుడు నేను నీ పాదాలని స్పృశిస్తాను. నాతో పాటు నీవు ఈ పాపాన్ని పంచుకోవాలి అని అంటూ బాబా తన శిరస్సును పవార్ పాదాల మీద పెట్టారు. పవార్ బాగా చలించిపోయాడు. ఆ తరువాత అదే రోజు రుస్తుం కాక, నీవెందుకు మెహర్ బాబాను పాదాలని తాకావు? అలా చేయడం నీ మతానికి విరుద్ధమని చెప్పావు కదా అని పవార్ని అడిగాడు. ఎందుకు చేసావన్న నడకు నాకేం తెలియదు. హృదయావేశాన్ని ఎవరు ఆపుకోలేరు అని పవార్ ఒప్పుకున్నాడు. ఇక్కడికి ఈ చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 34-57 పేజీలో ఉన్నటువంటి కలకత్తా, హరిద్వార్, ఉత్తరకాశీ మరియు ఆగ్రా ఈ ప్రదేశాలు బాబా చేసిన ప్రయాణం, అందులో వివరాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 1948 మార్చి 25వ తేదీన బైదుల్ చగన్ ఏరిస్ ఉస్తాద్జీ కాకాబరియాలతో కలిసి మెహర్ బాబా అహ్మద్నగర్ నుండి బాంబే బయలుదేరారు. వారు అదే రోజున సాయంత్రం బొంబాయిలో రైలెక్కి మధ్య పరగణాల్లో ఉన్న కట్నీకి ప్రయాణమయ్యారు. బాబా కట్నీలో భజన్ కుటుంబాన్ని సందర్శించి అక్కడి నుంచి అన్నపూర్, తరువాత అంబికాపూర్ వెళ్ళారు. జాల్ కేర్వాలా అంబికాపూర్ బదిలీ అయ్యాడు. బాబా జాల్ని చూసేందుకు అక్కడికి వెళ్ళారు. హిమాలయ ప్రాంతాల్లోని మసూల కోసం వెళ్లే ముందు బాబా మండలితో 2 రోజులు జాల్ ఇంట్లో గడిపారు. 1947లో ఇండియా, పాకిస్తాన్ విడిపోయాయి. పౌర జీవనం కల్లోలమైనది. 47లో హింసాత్మక అలలతో వ్యక్తుల్ని అంగవిచ్ఛేదంతో బాధించడం, గందరగోళాలను సృష్టించడంతో దేశం అట్టుడికిపోయింది. ప్రయాణానికి ఇది సరైన సమయం కాదు. హిందువులు, ముస్లింలు విచక్షణారహితంగా ఒకరినొకరు హతమార్చుకుంటున్నారు. రైళ్లలో ఎంతో మంది ప్రయాణికుల్ని నరికేశారు. ఒక్కోసారి రైలు కంపార్ట్మెంట్లు శవాలతో నిండి ఉండేవి. ఆ శవాల్ని దూర ప్రాంతాలకి దహనక్రియకో లేక ఖననానికో తరలిస్తున్నారు. రాయగఢ్ నుండి బయలుదేరి మార్చి 30కి బాబా కలకత్తా చేరుకున్నారు. దొరికిన మొదటి రైల్లోనే బాబా ఢాకా ప్రయాణమయ్యారు. ఆ సమయానికి ఢాకా తూర్పు పాకిస్తాన్కి రాజధాని. అది అప్పుడు బంగ్లాదేశ్కి రాజధాని. కానీ పాకిస్తాన్ ప్రాంతంలోని సరిహద్దు స్టేషన్ రాణాఘాట్ చేరుకోగానే బాబా దిగిపోయి తిరిగి కలకత్తా వెళ్తున్నానని ప్రకటించారు. మండలి వారు ఆశ్చర్యపోయారు. బాబా బయలుదేరిన వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. మొదట బాబా అనుకున్న ప్రకారం ఢాకాలోని వస్తువులతో సాంగత్యం చేయవలసింది. కానీ గురువరేణ్యుని ఆంతరిక కార్యక్రమాన్ని ఎవరు గ్రహించగలరు? గురువరేణ్యుడు, గురువులలో అగ్రగణ్యుడు.
బాబా పాకిస్తాన్ నేలపై అడుగెడగానే ఆయన ఆంతరిక కార్యక్రమం పూర్తయింది. ఇక ముందుకు వెళ్ళవలసిన అగత్యం లేదు. అందుచేత బాబా వాంఛితానికి అనుగుణంగా ఇంజన్కి ఆనుకొని ఉన్న రైలు కంపార్ట్మెంట్ లోకి అంతా ప్రవేశించారు. ఆ డబ్బా అంతా ఖాళీగా ఉంది. ఎప్పుడు లేనంతగా ఆంతరిక కార్యక్రమం విజయవంతమైంది అన్న భావనలో ఆనందంగా కనిపించారు. కానీ ఈ సంతోషంతో పాటు పని ఒత్తిడి వల్ల ఎదురయ్యే అనివార్య శ్రమ కూడా పక్కపక్కనే అనుభవించాల్సి ఉంది. అందువల్ల ఈ భారాన్ని తగ్గించుకునేందుకు మనం చీట్ల పేక ఆడదాం, కానీ కంపార్ట్మెంట్లోకి ఎవరు రాకుండా చూడండి అని బాబా సలహా ఇచ్చారు. భగవంతుడు భక్తులతో ఆడే ఆటలు మనకు ఆటలలాగా కనిపిస్తాయి, కానీ అవి ఆటలు కావు. మన యొక్క బాటను మార్చడానికి ఆడే ఆటది. కొంచెం లోతుల్లోకి వెళ్ళి గ్రహించగలగాలి. వాళ్ళు ఆట ప్రారంభించారు. తరువాత స్టేషన్ రాగానే ఏరిస్ బండి దిగాడు. మిగతా కంపార్ట్మెంట్ని తొందరగా నిండిపోతున్నాయి. ప్రయాణికులు బాబా ఉన్న కంపార్ట్మెంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. దాంతో వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది. ఈ విషయాన్ని బాబా దృష్టికి తెచ్చి ఏరిస్ ఇక మనం బెడ్డింగ్లు తిరిగి చుట్టేసి వచ్చే జనవరిని ఎదుర్కొనేందుకు తయారుగా ఉండాలి అని సూచించాడు. కానీ బాబా ఏరిస్ని కంగారు పడద్దని సైగ చేశాడు. మరొక స్టేషన్ చేరే ముందు నేను ఇలా పడుకుంటానంటూ బాబా ఆ కర్ర బెంచి పైన వెలికిలా పడుకొని కాలి నుండి తల వరకు పూర్తిగా ముసుగుదన్నారు. అసలు కదలకుండా శవంలా పడి ఉన్నారు. స్టేషన్ రాగానే ప్రయాణికులు వీళ్ళున్న కంపార్ట్మెంట్కి పరుగులు తీశారు. ఏరిచ్ రెండు చేతులు ముడుచుకొని బాబా దేహం వద్ద నిల్చున్నాడు. ఎవరో ఇంతకు ముందే చనిపోయి ఉంటారని జనం అనుకున్నారు. బాధపడినట్టుగా కంపార్ట్మెంట్ నుండి వెనక్కి తగ్గారు. తమతో పాటు ఆ వేడి వాతావరణంలో ఉన్న ఒక మృతకలేబరు తమ సహప్రయాణికులుగా ఉండడం ఇష్టం లేక వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఎవరో ఒక పాకిస్తానీ వ్యక్తిని హత్య చేస్తుంటారని మామూలు ధోరణిలో ఊహించుకున్నారు. చనిపోయిన వ్యక్తి బంధువులు అతని శరీరాన్ని పూడ్చేందుకు తీసుకెళ్తున్నారని అనుకున్నారు. ట్రైన్ బయలుదేరి స్టేషన్ నుండి ముందుకు సాగింది. ఆ శవం లేచి ఇలా సైగ చేసింది. మంచి తమాషాగా ఉంది కదూ. యథార్థంగా మెహర్ బాబా సజీవుడైన మృతకళేబరమే కదా. జాగ్రత్తగా వినండి. యథార్థంగా మెహర్ బాబా సజీవుడైన మృత కళేబరమే కదా. బాబా మానవ దేహం ధరించాడు. ఆ మానవ దేహం కాదు కదా. అందుకు ఆ మాట ప్రయోగించారు అక్కడ. యథార్థంగా మెహర్ బాబా సజీవుడైన మృతకళేబరమే కదా. పరిపూర్ణ మానవుడు వాస్తవానికి అన్ని వేళ ప్రపంచానికి మృతతుల్యుడే. ఈ రెండు జ్ఞాపకొచ్చుకోండి. సజీవుడైన మృతకళేబరం. ఎక్కడైనా చనిపోయినటువంటి వాడు సజీవంగా ఉంటాడేమిటి? లేదు. అన్ని వేళలా మృతతుల్యంగా ఉంటాడా అంటే బాబా ఆయన తాను అవతరించినట్టుగా తన్ని తాను అలా వ్యక్తపరుచుకున్నాడు ఆయన. అంతేగాని అవతరించుట, అవతారాన్ని ముగించుట ఇవన్నీ కూడా ఆయన చేస్తే సామాన్య మానవుడు అయిపోతాడు ఆయన. అందుకని యథార్థంగా మెహర్ బాబా సజీవుడైన మృత కళేబరమే కదా. పరిపూర్ణ మానవుడు వాస్తవానికి అన్ని వేళలా ప్రపంచానికి మృతతుల్యుడే. బాబా అంటాడు ఆయన పర్ఫెక్షన్ పర్సానిఫైడ్ అంటాడు. బాబా మాటలు మనం జ్ఞాపకుంచుకోవాలా, ఎందుకంటే అవసరం. మన ఆధ్యాత్మిక పద్ధతిలో భగవంతుడు మనకు దగ్గర కావాలి. భగవంతుడు మనకు దగ్గరికి కావాలి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. మనం మన భౌతిక ప్రపంచంలోనే ఉంటాం కాబట్టి మనం వెళ్ళాం. ఆయన దగ్గరికి రావాలి అంటే మనం నిరంతరం ఆయన చింతనలో ఉండాలి. ఆ సాయంత్రం 7:30కి వాళ్ళంతా తిరిగి కలకత్తా చేరుకున్నారు. ఏదైనా హోటల్లో బస్ తీసుకు
బస చేసేందుకు వాకపు చేయసాగారు. ఇది బయటికి కనిపించేంత సులువైన విషయమేది కాదు. కలకత్తాకు తిరిగి వస్తూ రైల్లో బాబా హోటల్లో తీసుకోబోయే గది విషయంలో కొన్ని షరతులు విధించారు. క్యారిడార్కి చివరిలో గది ఉండాలి. బాబా ఉండే గదికి మండలి ఉండే గదికి మధ్య గది ఖాళీగా ఉండాలి. చాలాసేపు అన్వేషణ చేశాక వాళ్ళ సరస్సులు ఒప్పుకున్న హోటల్ కేపర్ మండలికి దొరికారు. వాళ్ళు హోటల్ గదుల్లోకి దిగారు. కానీ అర్ధరాత్రి సమయంలో దగ్గరలో ఉన్న వర్క్షాప్ నుండి శబ్దం వస్తుందని బాబా ఫిర్యాదు చేశారు. జగన్ రాత్రి కాపలా కాస్తున్నాడు. బాబా జగన్ని పిలిచి పేరెంట్స్తో చెప్పి కిందకెళ్ళి ఆ వర్క్షాప్ వాళ్ళను పని ఆఫ్ చేయమని అడగమన్నారు. తన పెద్దన్నయ్యకు ఒంట్లో సుస్థిగా ఉందని, ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి కావాలని చెప్పి వాళ్ళ చేత వర్క్షాప్ ముగించమన్నారు. ఆ పని వాళ్ళు అందుకు అంగీకరించగా ఏరిస్ వెనక్కి వచ్చారు. కానీ 1 గంట గడిచాక బాబా ఏరిస్తో పక్క గదిలో శబ్దం వస్తుంది, వెళ్ళి చూడు. ఆ మేనేజర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆ గదిని ఎవరికో ఇచ్చినట్టున్నాడు అని చెప్పారు. మరొకసారి ఏరిస్ 5 అంతస్తులు దిగి మేనేజర్తో మాట్లాడాడు. వాస్తవానికి అనుకోకుండా ఆలస్యంగా వచ్చిన 2 వ్యక్తులు ఆ ఖాళీ గదిని అద్దెకిచ్చాడు. మీరేమి ఆ గదికి అద్దె చెల్లించడం లేదు కదా అని హోటల్ యజమాని వాదించాడు. బాబా కోపం వచ్చింది. కానీ ఏరిస్ని వెళ్ళి ఆ గదిలోని జంటను కలిసి గదిలోని చప్పుడు సాధ్యమంత వరకు తక్కువగా ఉండేటట్టు చూడమని చెప్పారు. కొద్ది నిమిషాల తర్వాత ఎవరో బాబా ఉన్న గది తలుపు తట్టారు. ఏరిస్ తెరిచి చూడగా హోటల్ వెయిటర్ చల్లని నీటితో వచ్చి ఉన్నాడు. ఆ వెయిటర్ బాబా గదిని ఆ జంట ఉన్న గదిగా పొరపాటుగా వచ్చాడు. బాబాకు చిరాకు తెప్పించింది. ఇదే చివరి అవకాశం, ఇకేమాత్రము సహించేది లేదు. ఈ గందరగోళాలంతా భరించడం నా వల్ల కాదు. మొత్తం కలకత్తా నగరంలో ఒక మంచి హోటల్ను చూడలేవా? ప్రశాంతంగా ఉన్న మరొక హోటల్కి మనం వెళ్లాల్సిందే. మాటికి ఏదో ఒక భంగపాటుతో ఉన్న ఈ వాతావరణంలో నేను పనిచేయలేను అంటూ ఏరిస్పై చిరాకు పడ్డారు. ఏరిస్ మిగిలిన మండల సభ్యులు నిద్రలేపాడు. అంతా సర్దుకోవడం ప్రారంభించారు. మిగతా వారికంటే ఏరిస్ ఎక్కువ సామాన్లు సర్దాల్సి ఉంది. బాబా వ్యక్తిగత సామాన్లు, బాబా బట్టలు, తువ్వాలు, సబ్బు, రేజర్ మొదలైన వాటన్నింటినీ సర్ది పెట్టాలి. వాటితో పాటు తన సామాన్లు కూడా సర్దుకోవాలి. ఏరిస్ ఇలా సర్దుతుండగా మధ్యలో గుస్తాజీ వచ్చి ఏవో ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అతడు మౌనంలో ఉన్నందున సౌఖ్యాలతో సంభాషణ మొదలుపెట్టాడు. ఏరిస్కి చికాకు కలిగింది. కానీ ఓపిక ఉన్నంత వరకు క్లుప్తంగా సమాధానం చెప్పాడు. వాళ్ళకి ఇంకొక హోటల్ దొరికింది. అందరూ సర్దుకున్నారు. కానీ బాబా మళ్ళీ శబ్దాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసాగారు. ఇంకో చోటుకు వెళ్దామని సూచించారు. నగరంలోని ఏ హోటల్కైనా దాని పరిసరాల్లో శబ్దాలు ఉంటాయి అని ఏరిస్ చెప్తూ, మీకు ప్రశాంతమైన స్థలమే కావాలనుకుంటే మనం నగర శివార్లకు వెళ్ళిపోవాలి అని సూచించాడు. ఏరిస్ సూచన బాబా అంగీకరించారు. అయితే మనం రైలులో వెళ్ళాలి. స్టేషన్కి చేరుకునేందుకు టాంగా కానీ ట్యాక్సీ కానీ మాట్లాడుకోవాలి. ఇది అర్ధరాత్రి సమయం, వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారు అని ఏరిస్ వివరించాడు. బాబా దానికి పర్వాలేదు, మనం రైల్లోనే వెళ్దామన్నారు. అందువల్ల మరొకసారి ఏరిస్కి అన్ని సామాన్లు సర్దుకోవాల్సి వచ్చింది. సామాన్లతో వారంతా రైల్వే స్టేషన్కి బయలుదేరారు. అంతా సగం నిద్రలో జోగుతున్నారు. హౌరా ప్రాంతానికి చేరుకొని ఒంటిగా ఉన్న ఒక హోటల్లో దిగారు. బాబాకి ఆ హోటల్ నచ్చింది. ఏరిస్ మరొకసారి తన సామాన్లు విప్పడం ప్రారంభించాడు. తెల్లవారుతుండగా గుస్తాజీ ఏరిస్ వద్దకు వచ్చి ఏరిస్ ముఖానికి ఎదురుగా నిల్చొని చేత్తో ఏవో సైగలు చేసాగారు. గుస్తాజీ ముందు రోజు పగలు రాత్రి పడ్డ శ్రమతో ఏరిస్కి కోర్పు నశించి కోపంతో విరుచుకుపడ్డారు. నేను బాబా సామాన్లు విప్పాలా, లేక నీ చేసి సైగల్ని చూడాలా? ఓరి దేవుడా, ఈ ఇద్దరు మగవాళ్ళ మధ్య నేను ఇరుక్కుపోయాను అని అడిచాడు. అప్పుడే బాబా ఆ గదిలోకి ప్రవేశిస్తూ ఏరిస్ మాటలు విన్నారు. ఏమిటి, నేను మూగువాడినా అని అడిగారు. గుస్తాజీ వైపు చూపిస్తూ, అతడు మూగువాడైతే వచ్చు కానీ నేను కాదు అని తీవ్రమైన వ్యంగ్యంతో వ్యాఖ్యానించారు బాబా. ఏరిస్ క్షమాపణ కోరుతూ, మొత్తం రాత్రంతా సామాన్లు విప్పుకోవడం కట్టుకోవడంలోనే మీకు గడిచిపోయింది. ఇంకా నయం, నాకు మాత్రం దారుణ్యం ఉంది. కానీ ఈ చీకట్లో గుస్తాజీ చేసి సైకిల్ని నేను ఎలా అర్థం చేసుకోను? ఇదేం కర్మ? నేను మరేదో పనిలో నిమగ్నమైనప్పుడే అతనికి సైకిల్ చేసే సమయం దొరికింది. మాట్లాడనని ఒక్క విషయంలోనే నాకు సరిపోతుంది అని బాధపడ్డాడు. గుస్తాజీ ఉద్దేశించి, ఏరిస్ మాటలు రాని ఈ మరొక మగవాని పనులు చేయాలంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాడు.
మాటలు రాని మూగ అని మాటికి ఎందుకంటాం, మాటలు వచ్చి కూడా మాట్లాడిన వారిని మూగ అనరు అని బాబా చెప్పి ఆ వివాదాన్ని అంతటితో ముగించారు. ఇక్కడ మనం అద్భుతమైన విషయం చెప్పుకోవాల్సి ఉంది. మెహర్ బాబాయే కానీ మన మధ్య ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా ఎవ్వరం కూడా ఆయన సమీపానికి వెళ్ళలేకపోయి ఉండేవాళ్ళము. ఎందుకంటే మండలి వాళ్ళే ఒక విధంగా ఆయన యొక్క ఆ ఆజ్ఞల్ని భరించలేకపోతే మనం భరించగలమా? మనకు అంత సహనం ఉందా? కానీ ఒక్క చెప్తాను వినండి. టైం ఈజ్ లేట్, చాలా టైం షార్ట్గా ఉంది మనకి. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి, విషమిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు బాబాతో మాత్రమే జీవించండి. ఈ కాలాన్నంతా కూడా బాబాతో గడపడానికి ప్రయత్నించండి. ఏ సమయంలో ఏ భయంకర పరిస్థితి ఈ ప్రపంచానికి వస్తుందో తెలియదు. ముఖ్యంగా మనం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జోన్ దీనికి ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ అఫీషియల్గా వచ్చాయి. అందుకే ఇక్కడ ఏం చేశారంటే అర్ధరాత్రి లైట్లన్నీ ఆర్పిస్తున్నారు. రాత్రి మనం మన జీవితాల్ని ఎలాగో ఎన్నాళ్ళు సాగించాం. ఇప్పుడు ప్రపంచానికే గడ్డు పరిస్థితి రాబోతుంది. మనం బాబాతో ఉండడం మంచిది. పూర్తిగా బాబాతో ఉండండి. నిరంతరం ఆయన నామస్మరణ చేసుకోండి. ఆయన్ని చూస్తూ ఉండండి. ఆయన యొక్క ప్రేమను అనుభవించడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।